వెల్కమ్ టు ఓన్యూస్ తెలుగు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులందరికీ కూడా ఒక పెద్ద షాక్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 2 లక్షల మందికి త్వరలోనే పెన్షన్లను ప్రభుత్వం అయితే తొలగిస్తున్నట్టయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇందులో ఎవరెవరికి పెన్షన్ అనేది కట్ అయిపోతుంది, అసలు కారణాలు ఏంటి, ప్రభుత్వం ఇంత త్వరగా ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియో చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త పథకాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా పెరిగినటువంటి పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకైతే అందిస్తూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్రంలో అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. త్వరలోనే వేలాది మందికి పెన్షనర్లకు పెన్షన్లను అయితే తొలగిస్తున్నామని చెప్పి అతను ప్రకటించడం అయితే జరిగిందనమాట. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోగస్ పెన్షన్ల ఏరివేత కార్యక్రమం చేపడతామని చెప్పి మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. నిజమైన అర్హులకే ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తమ యొక్క ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి మంత్రి చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 65 లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు భావిస్తుంది అన్నమాట. ఎటువంటి అర్హత లేకపోయినా వాళ్ళు రాజకీయ నాయకులు ప్లస్ అధికారుల అండతో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్లను పొందుతున్నారని చెప్పి అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతం భావిస్తూ ఉంది. ఈ యొక్క క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు బోగస్ పెన్షన్లను తొలగిస్తామని చెప్పి అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. త్వరలోనే దీనిపై ఒక క్షేత్రస్థాయి పరిశీలన అయితే జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలు, అలాగే కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున పెన్షన్లను అయితే అందిస్తూ ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో దాదాపుగా 2 నుంచి 3 లక్షల మందికి ఈ యొక్క పింఛన్లు కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పి అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఈ యొక్క ఫ్రాడ్ అనేది జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే గట్టిగా నమ్మిందనమాట. దాంట్లో ఈ యొక్క బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ పరిశీలన చేసి అప్పుడు అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ను అందించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాలు అలాగే పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారాలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.